ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మీరు అనుకున్న విధంగా గోల్స్ అచీవ్ కావట్లేదా? అయితే ఈ పవర్ఫుల్ హీలింగ్ ని నాతో పాటు ప్రాక్టీస్ అనేది చేయండి. బ్యాక్ స్ట్రేట్ అండ్ కంఫర్టబుల్ గా గుండె మీద చేపెట్టుకొని ఎగ్జాక్ట్ గా వర్డ్స్ ని రిపీట్ అనేది చేస్తూ అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. మేబీ నేను అనుకున్న గోల్స్ అచీవ్ కాక, నేను అనుకున్న లైఫ్ ని ప్రజెంట్ చూడలేకపోతున్నా. అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఐఎమ్ సారీ. అండ్ ప్రతి ఒక్కరు నాతో పాటు రిపీట్ చేయండి. నేను ఏదైతే సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఇదంతా ఈ రోజున్న నా మైండ్ సెట్. గత కొద్ది సంవత్సరాలుగా నేను ఏం అచీవ్ అయ్యానో పూర్తిగా మర్చిపోయాను. ఐఎమ్ సారీ. నేను ఏది గ్రోత్ అవ్వలేదని ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్న రిజల్ట్స్ రాలేదని బాధపడుతున్నాను. బట్ నా బాడీ, నా మైండ్, నా సోల్ చెప్తుంది ఇదంతా నీ డ్రామా అని. ఎంతమంది నిజాన్ని తెలుసుకోవడానికి రెడీ ఉన్నారు? అది రెడీ? సే yes. అండ్ ప్రతి ఒక్కరు మీ యొక్క స్కూల్ ఏజ్ టైంలోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ స్టాండర్డ్ లోకి వెళ్ళండి. ఆ రోజు మీ యొక్క నెంబర్ 1 గోల్ ఏంటి? మంచి స్మెల్ వచ్చే రబ్బర్, పెన్సిల్, మీకు నచ్చిన నోట్బుక్, అదే మీ బిగ్గెస్ట్ గోల్. ఆ గోల్ అచీవ్ అయ్యారా? ఫోకస్. మీ యొక్క 10th స్టాండర్డ్స్ వరకు మీ లైఫ్ లో బిగ్గెస్ట్ గోల్ ఏంటి? సమ్ పీపుల్స్ నేను ఫార్మింగ్ చేస్తాను, సమ్ పీపుల్స్ నేను నా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను, సమ్ పీపుల్స్ నేను పోలీస్ అవుతాను, సమ్ పీపుల్స్ నేను బస్ కండక్టర్ అవుతాను, నేను డ్రైవర్ అవుతాను, సమ్ పీపుల్స్ నేను పైలట్ అవుతాను. సమ్ పీపుల్స్ నో క్లారిటీ, అసలు గోలే లేదు జీవితం, ప్రశాంతమైన జీవితం. జస్ట్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ రోజు వరకు మీ యొక్క కాలేజ్ ఏజ్ టైంలో అబ్జర్వ్ చేయండి. మీ యొక్క గోల్ ఏంటి? మేబీ 10,000 రూపీస్ పర్ మంత్ సంపాదిస్తే చాలు. బట్ రియాలిటీ, ఐఎమ్ సారీ, నేను అనుకున్న గోల్స్ నా చైల్డ్హుడ్ తో పోలిస్తే 100x నేను గ్రోత్ అయ్యాను. ఐఎమ్ సారీ. నా చైల్డ్హుడ్ తో నేను చూస్తే, ఆ రోజున్న గోల్స్ తో నేను చూస్తే 100x నేను గ్రోత్ అయ్యాను. ఐఎమ్ సారీ. ప్రజెంట్ నేను అచీవ్ అవ్వట్లేదు అనుకున్న గోల్స్, గతంలో నేను అనుకోని గోల్స్ కూడా ఈ రోజు అచీవ్ అయ్యాను. బట్ ఆ రోజు నేను ఏ రోజు కూడా ఎలా అచీవ్ అవుతాను అని ఏ రోజు ఆలోచించలేదు. ఆ రోజు నా దగ్గర ఉన్న 1 రూపీ కాయిన్, 10 రూపీస్ ప్రతి ఒక్కదానికి సంతోషంగా, దేని గురించి పట్టించుకోకుండా క్వాలిటీ లైఫ్ పీస్ఫుల్ గా బ్యాలెన్స్ చేశాను. ఈ రోజు నేను ఆటోమేటిక్ గా అచీవ్ అయ్యాను. ఆ రోజు ఉన్న లైఫ్ కంటే 100x
ఈ రోజు నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని ఖచ్చితంగా ఫ్యూచర్లో 100x నేను అచీవ్ అవుతాను. కానీ ఈ ఒక్క మిస్టేక్ వల్లే నేను అచీవ్ కాలేకపోతున్నానన్న విషయాన్ని నేను ఈ రోజే రియలైజ్ అయ్యాను. నా సమస్యల కంటే, నేను కోరుకున్న ఈ చిన్న చిన్న గోల్స్ కంటే యూనివర్స్ చాలా చాలా పెద్దది. ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది, నాకు ఏది సూట్ అవుతుంది అన్నది యూనివర్స్ కి తెలుసు. ఇది చేయాల్సిందల్లా సింపుల్. నేను ఏదైతే అనుకుంటున్నానో దాని గురించి కాన్ఫిడెంట్ గా ఎస్ నేను అచీవ్ అయ్యాననే ఫీలింగ్ ని బ్యాలెన్స్ చేయడమే. ఆటోమేటిక్ గా గోల్స్ అనేవి ఎఫర్ట్లెస్ గా అచీవ్ అవుతాను. నేను ఈ రోజు నుంచి 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఏదైనా అచీవ్ చేయగలను. ఈ ఒక్క బిలీవ్ నేను బిలీవ్ చేయగలిగితే నేను ఎలా అచీవ్ అవుతానో నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా అచీవ్ అవుతాను. అండ్ నాకు ప్రూఫ్ కావాలి. ఎలా అచీవ్ అవుతాను నేను? యు వాంట్ టు ప్రూఫ్? ఎస్, నాతో పాటు లౌడ్ గా చెప్పండి. మీ లైఫ్ లో మీరు ఈ రోజు వరకు చాలా పవర్ఫుల్ గా మీరు హెల్ప్ చేసిన 5 ఏరియాస్ లో 5 పీపుల్స్ ని గుర్తు తెచ్చుకోండి. మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు? 5. అది స్మాల్ కావచ్చు, బిగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నెంబర్ 1, ఎవరికి హెల్ప్ చేశారు గుర్తు తెచ్చుకోండి. మీ యొక్క హెల్ప్ వల్ల వాళ్ళ లైఫ్ లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి, అది ఏదైనా హెల్ప్ కావచ్చు. నెంబర్ 2, ఫోకస్. స్పీడ్ కమాన్, ఆలోచించండి. నెంబర్ 3, ఎవరికి హెల్ప్ చేశారు, ఎలాంటి రిజల్ట్ తీసుకొచ్చారు, ఎలాంటి మీ హెల్ప్ వల్ల లైఫ్ లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి. వెరీ గుడ్. నెంబర్ 4, గుర్తు తెచ్చుకోండి స్పీడ్ గా. వెరీ గుడ్. నెంబర్ 5, స్పీడ్. వెరీ గుడ్. అండ్ ఫోకస్. మీ లైఫ్ లో ఈ రోజు వరకు మీరు చాలా పవర్ఫుల్ గా మీలో మీకు నచ్చిన 5 గుడ్ క్వాలిటీస్ ని గుర్తు తెచ్చుకోండి స్పీడ్ గా. ఓకే, బ్యాడ్ క్వాలిటీస్ ఈజీగా గుర్తొస్తాయి, బట్ థింక్. నెంబర్ 1, మీలో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీ ఏంటి? స్పీడ్. మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? గుడ్ క్వాలిటీస్ ఏంటి? అది ఏదైనా కావచ్చు, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, హౌస్, ఏదైనా కావచ్చు, మీ ఫీల్డ్ లో కావచ్చు. వెరీ గుడ్. నెంబర్ 2, స్పీడ్. నెంబర్ 3, వెరీ గుడ్, ఇంకా స్పీడ్. నెంబర్ 4, గుర్తు తెచ్చుకోండి మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి? వెరీ గుడ్. నెంబర్ 5, ఎస్, పవర్ఫుల్. అండ్ మీకు నచ్చిన వర్క్ ఏంటి? మీకు నచ్చిన, మీరు ఈజీగా ఇష్టంగా చేసే 5 థింగ్స్ ని గుర్తు తెచ్చుకోండి. ఏదైనా కావచ్చు, గుర్తు తెచ్చుకోండి. వెరీ గుడ్. నెంబర్ 1 అండ్ నెంబర్ 2, స్పీడ్. అండ్ నెంబర్ 3, వెరీ గుడ్, ఇంకా స్పీడ్. ఇలా గుడ్ క్వాలిటీస్ ప్రతి ఒక్కటి మీకు నచ్చిన, మీరు ఈజీగా ఇష్టంగా చేసే ప్రతి పని గుర్తు తెచ్చుకోండి. మీరు ఏది ఇష్టంగా చేస్తారు? వెరీ గుడ్. నెంబర్ 4, వెరీ గుడ్, ఇంకా స్పీడ్. నెంబర్ 5, వెరీ గుడ్. నాతో పాటు రిపీట్ చేయండి. నేను ఏదైనా అచీవ్ చేయగలను. నేను చేయాల్సిందల్లా సింపుల్. I want to connect myself. I want to heal myself. I choose to forgive myself. I accept myself the way it is. 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఏదైనా అచీవ్ చేయగలను. నేను ఏదైనా అచీవ్ చేయగలను.
రిలాక్స్. 2 చేతులు శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. మీరు శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 చేతులు కిందికి తీసుకొని వచ్చినప్పుడు బాడీ రిలాక్స్ 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 అని గమనిస్తున్నారు. అండ్ 2 చేతులు స్పీడ్ గా చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్. అండ్ 2 చేతులు స్పీడ్ గా రబ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్. yes slowly open your eyes. ఆ విజువల్ ఫీలింగ్ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో మీ ఫీలింగ్స్ ని టైప్ చేయండి. అండ్ ఎవ్రీడే ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.